హలో ఎవరోన్, ఈ రోజు మనం డ్రిప్ మార్కెటింగ్ అంటే ఏంటనేది చూద్దాం. డ్రిప్ మార్కెటింగ్ అంటే మన కస్టమర్స్ తో మన రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి ఇది ఒక పవర్ఫుల్ టూల్ అని చెప్పుకోవచ్చు. మనం మన కస్టమర్స్ కి పంపించడానికి మెసేజెస్ రాసుకుంటాం కదా, ఇది ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ లో పెట్టుకొని కరెక్ట్ టైం చూసుకొని కస్టమర్స్ యాక్షన్ బట్టి మనం ఆటోమేషన్ చేసే ఒక పద్ధతి. కస్టమర్ చేసే దాన్ని బట్టి ట్రిగరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి మన వెబ్సైట్ లో ఎవరైనా సైన్ అప్ చేసినా లేకపోతే ఏదైనా కొత్త ప్రోడక్ట్ కొనుక్కున్నా ఈ ట్రిగరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందులో మీకు చాలా రకాల ట్రిగర్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఎప్పుడైనా కొత్త మెయిల్ సైన్ అప్ చేసుకుంటే మీకు వెల్కమ్ మెయిల్ రావడం, అలాగే మీరు ఏదైనా ప్రోడక్ట్ కొంటే అది థ్యాంక్స్ అని చెప్పేసి ఎలా వాడాలో చెప్పడం, కానీ కొన్ని వస్తువులు కార్ట్ లో యాడ్ చేసి మనం కొనుక్కొని ఉంటాం చూడండి, అలాంటప్పుడు రిమైండెడ్ మెయిల్ పంపించడం ఇలాంటివి అనమాట. నాట్ ఓన్లీ ఇమెయిల్ మార్కెటింగ్, రైట్ టైం లో రైట్ పర్సన్ కి రైట్ మెసేజ్ పంపించడం ఇది మార్కెటింగ్ లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. మనకి టైం సేవ్ చేస్తూనే కాకుండా మన కస్టమర్ జర్నీలో ప్రతి స్టేజ్ లో వాళ్ళతో మనం టచ్ లో ఉండేలా చేస్తుంది. ఇంత ఎఫెక్టివ్ గా క్యాంపెయిన్స్ రన్ చేయాలంటే మనకు కొన్ని కీ స్టెప్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి కరెక్ట్ ట్రిగర్ ఏంటి, దాని గోల్ ఏంటి అనేది డిసైడ్ అవ్వడం. అంటే ఎందుకు ఎవరికి పంపుతున్నావు అనేది. ఎగ్జాంపుల్ కి కొత్త కస్టమర్ కి మీ బ్రాండ్ అవేర్నెస్ గురించి చెప్పడమా, లేకపోతే పాత కస్టమర్ కి మీ కొత్త ప్రొడక్ట్ గురించి చెప్పడం. తర్వాత మన గోల్ కి తగ్గట్టు ఇమెయిల్ సిరీస్ బిల్డ్ చేసుకుని అందులో కంటెంట్ రాసుకోవడం. ప్రతి ఇమెయిల్ కి ఒక పర్పస్ ఉండాలి. తర్వాత క్యాంపెయిన్ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. మనకి ఎంత మంది ఓపెన్ చేస్తున్నారు, ఎంత మంది క్లిక్ చేస్తున్నారు, డేటాని బేస్ చేసుకుని ఏమైనా చేంజెస్ చేయాలంటే చేంజెస్ కూడా చేయొచ్చు. మీరు ఇంకోటి వచ్చేసి కంటెంట్ అప్డేట్ లో ఉండేలా చూసుకోవాలి. మీ బిజినెసెస్ కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలని అనుకుంటుంటే మీరు జోరో డిజిటల్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన పేజీని లైక్ చేసి ఫాలో చేయండి.